మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసిన సోదరుడు బలరాం నాయక్ గెలుపు సందర్భంగా అదేవిధంగా మానుకోట నియోజకవర్గ ప్రజలకు మహబూబాద్ అర్బన్లో ఉన్న ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 నియోజకవర్గాలలో ఎంతైతే మెజార్టీ ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం అధికారం రావటం కోసం ఈ 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి చెమటోడ్చి ఏ విధంగా అయితే పనిచేశారో అదేవిధంగా బలరాం నాయక్ గారి గెలుపు కోసం కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, యూత్ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, అందరూ కూడా అదేవిధంగా శ్రమించి పనిచేయడం జరిగింది. మానుకోట నియోజకవర్గానికి వచ్చేస్తుంటే జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు తనగలిపే బలరాం నాయక్ గారి గెలుపుగా భావించి గతంలో తనకైతే ఏ విధంగా అయితే 50,000 పైన పైచులకు మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ వైపు మమ్మల్ని అందరిని కూడా నడిపించడం జరిగింది. దానిలో భాగంగానే మహబూబాద్ అర్బన్ టౌన్లో 36 వార్డుల్లో 66 బూతుల్లో కూడా సుమారు ఈరోజు 13,000 పైన మెజార్టీ పైచులకు మనం సాధించడం జరిగింది. దీని వెనుక కార్యకర్తల శ్రమ ఎండ కోర్చి అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. యూత్ ఆర్గనైజేషన్లో, ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్లో, మహిళా ఆర్గనైజేషన్లో, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాల ఆర్గనైజేషన్లో కూడా బ్రహ్మాండంగా పట్టం కట్టడం జరిగింది. బలరాం నాయక్ లాంటి వ్యక్తి గెలవటం గతంలో పార్లమెంటు అభ్యర్థిగా, పార్లమెంటు మెంబర్గా, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈరోజు కొద్ది మెజార్టీతోని కూటమి దూరం కావడం జరిగింది. లేకపోతే కనుక కూటమిలో అధికారంకి వస్తే ఈరోజు బలరాం నాయక్ గారు మంత్రిగా ఉండాల్సిన అవసరం వచ్చేది. కందాలపైన బరువును మోపారు. ఆ బరువును మనం కూడా మోస్తూ మనం కూడా అభివృద్ధి వైపు నడవాల్సిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మహబూబాద్ మున్సిపాలిటీ కావచ్చు, వీటి మీద కూడా మానుకోటలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మానుకోట ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు వారందరి తరపున మేము అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మల్లన్న గారు లీడ్ అవ్వబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బలరాం నాయక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మానుకోట రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అడ్డాగా నిలబెడతామని చెప్పి నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ